మహాకార్యాన్ని పూనుకున్నటువంటి ప్రభంజన్ యాదవ్ గారికి ఉద్యమ జయభీములు. సామాజిక న్యాయ జేఏసీ అంటేనే చాలా గొప్ప పదం, చాలా గొప్పగా కూడా అనిపిస్తూ ఉంది. నేను దళిత బహుజన ఉద్యమకారిణిగా అనేక ఉద్యమాలలో పనిచేసినటువంటి నేపథ్యం. అయితే ఎక్కువగా దళిత బహుజన మైనారిటీ గ్రూపులు అయితే చేరినాయని అనుకుంటా ఉన్నా. ముఖ్యంగా నేను దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మహిళను ఇక్కడ సమానంగా బీసీ దళిత సామాజిక వర్గాలకు సంబంధించిన వాళ్ళంతా పులిహోర పుట్టాలు వస్తాయి, దయచేసి కూర్చోండి. అయితే ఇక్కడ ఒక చక్కని అనుబంధం ఉంది ఇక్కడున్న రెండు మెయిన్ వర్గాలకి. అదేంటిదంటే తరతరాలుగా ఈ దేశంలో దళితుల మీద ఎక్కువగా, దళిత ఎస్సీ ఎస్టీల మీద ఎక్కువగా దాడులు జరుగుతాయి. ఆ దాడులు ఎక్కువగా బీసీల చేత చేయించబడతాయి. ఆ కొరడా ఎవరిది అంటే ఆ కొరడాని వాడే చెయ్యి మాత్రం చేత వేరే వాళ్ళది, చెయ్యి బీసీలది. చాలా విషయాలు కూలంకషంగా మాట్లాడుకోవాలంటే నిజాలు మాట్లాడుకోవాలి. సో ఆ అనుబంధం మన మధ్య ఉంది. చాలా కాలం తర్వాత మనం కొంచెం తెలుసుకుంటున్నాం. అరే తమ్మి, నువ్వు నన్ను ఎందుకు కొడుతున్నావు, అన్న నేను నిన్నెందుకు కొడుతున్నా అన్నటువంటి ఒక స్పృహ ఈరోజు మన మధ్య వస్తోంది నెమ్మది నెమ్మదిగా. ఇది చాలా ముఖ్యమైన పరిణామం. ఈ బలమే ఈ దేశానికి అవసరం. ఎందుకని ఈ జాతులకి మనం ఎక్కువగా వాడుతున్నాం రాజ్యాధికారం 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 అంటూ. రాజ్యాధికారం ఎందుకు రావాలి అంటే ఈ దేశాన్ని నిర్మించినటువంటి నిర్మాతలం, ఈ దేశ సంపదని, ఈ దేశ భౌగోళిక స్వరూపాన్ని తీర్చిదిద్దినటువంటి నిర్మాతలం. మరి అటువంటి గొప్ప కూటమికి రాజ్యాధికారం ఉండాలా లేదా? తప్పనిసరిగా ఉండాలి. అయితే చాలామంది ఇక్కడున్న పెద్దలు సాయంత్రం వరకు కూడా చాలా గొప్ప విషయాలు చెప్తారు, తెలుసుకోవాల్సిన విషయాలు. వీటిలో నాకు ఒక్కటి రెండు విషయాలు మాట్లాడాలనిపిస్తోంది. అదేంటంటే ఇక్కడ మహనీయుల జాతర అని మనం పెట్టుకున్నప్పుడు ఎక్కువ శాతం రాజ్యాధికార దిశ వైపు మనం అడుగులేయాలన్నటువంటిది సంకల్పం. ఎలా వేయాలి, ఎప్పుడు వేయాలి, ఎందుకు వేయాలన్నది మన చర్చలు. అంటే ఏమడుగుతున్నామంటే అత్యధికులైనటువంటి ప్రజలకి, అధిక శాతం ఉన్నటువంటి ప్రజలు పాలితులుగానే కాకుండా పాలకులుగా ఎప్పుడు మారాలి అన్నటువంటి ఒక కీలకమైన విషయం. అంటే ఈక్వాలిటీని కోరుకుంటున్నాం. ఈక్వాలిటీని ప్రతి ఒక్క వర్గం, ప్రతి ఒక్క కులం, ప్రతి ఒక్క జాతి కోరుకుంటున్నాం. అయితే నేను ఒక ప్రశ్న అడగదలుచుకున్నాను. ఇక్కడ వచ్చిన సమావేశానికి కొంతమంది స్త్రీలు వచ్చారు. ఇందాక చాలామంది ఉన్నారు, వాళ్ళు కూడా వెళ్ళిపోయారో బయటికి వెళ్ళారో తెలీదు. వేదిక మీద మాత్రం ఎక్కడ చూసినా, ఎప్పుడు చూసినా స్త్రీలు వెనక చైర్లో కూర్చుంటారు. ఎందుకు? వై? ఎస్, వీ హ్యావ్ టు క్వశ్చన్. ఈరోజు నేను వచ్చేటప్పుడు మా ఇంట్లో పొంగలి, వడ, 2 పచ్చళ్ళు చేసి రేపటికి రాత్రికి మళ్ళీ నేను వెళ్తే కావాల్సిన వంటలు సిద్ధం చేసి ఇక్కడికి వచ్చాను. ఇక్కడ వచ్చిన చాలామంది మహిళలు అదే చేసి ఉంటారు. మగవాళ్ళు ఏం చేసి ఉంటాం? పొద్దున్నే లేస్తాం, సండే కాబట్టి కాస్త ఆరామంగా చేస్తాం, రాత్రి మంచిగా చదువుకుంటాం, పొద్దున ఏమేమి మాట్లాడాలో తర్కిదైపోతాం, మంచిగా స్నానం చేసి బట్టలు వేసుకుని తల్లి పెట్టిన టిఫిన్ తిని వస్తాం. అంటే ఆలోచించాలి. కోచింగ్ సెంటర్స్ చాలా ఉన్నాయి మన హైదరాబాద్లో కూడా. ఈ కోచింగ్ సెంటర్లోకి వచ్చి ఛార్జీలు పెట్టుకుని ఇక్కడ నిలబడి ఇక్కడ కోచింగ్ తీసుకొని పరీక్షలు రాసేటువంటి, సాధించేటువంటి అర్హతలు,
అవకాశాలు చాలా తక్కువగా ఉన్న జాతులు దళిత బహుజన జాతులు. ఎందువల్లంటే వాళ్ళకు సరైన డబ్బులు ఉండవు, కానీ కాంపిటీషన్ మాత్రం అన్ని వర్గాల మధ్యలో ఉంటుంది. సేమ్ ఇన్ దట్ వే ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఉంది ఈ దేశంలో, మనలో కూడా. ఇక్కడున్న డయాస్ మీద ఉన్న పెద్దలు నిరంతరం ఒక దృక్పథంతో, ఒక సాధనతో పనిచేసేవాళ్ళు. కానీ దాంట్లో భాగస్వాములు ఆ రోజు ఈ రోజు వరకు వారింట్లో ఉన్న మహిళలు. వారు లేనిది మనం లేవు. ఈ విషయాన్ని గుర్తించిన మహనీయుడు పూలే మహనీయుడు. అందుకే ఆ తల్లిని కూడా ఆ దశలో ఉంచారు. ఇది మనం నేర్చుకోవాలి, ఇది మనకు అవసరం, ఇది బరాబర్ అవసరం. ఎందుకంటే ఈక్వాలిటీని కోరుకుంటున్న మనమే దీన్ని ఆచరించకపోతే ఈక్వాలిటీ సాధ్యం కాదు ఈ దేశంలో. ఆకాశంలో సగం, భూమి మీద సగం, పాతాళంలో సగం, ఎక్కడ సగం? మన బుర్రల్లో సగం ఇంకా రాలేదు. ఏ మహిళల హక్కుల కోసమైతే మహనీయుడైనటువంటి అంబేద్కర్ గారు రాజీనామా చేశారో, తుచ్చమైన పదవిగా రాజీనామా చేశారో, ఆ భావజాలం ఇంకా మనకి ఎక్కలేదు. దీన్ని మనం గుర్తించాలి, అభ్యసించాలి. నేను ఎవరిని తప్పుపట్టాలని అనుకోవట్లేదు. మనం ఇంకా ఎంత మెరుగుపడాలి, మనం ఇంకా ఎంత సాధన చేయాలి, ఎన్ని కీలకమైన విషయాలు ఉన్నాయన్న దాని మీద ఆలోచన చేయాలని కోరుకుంటాను. రెండో విషయం, ఇది ఫస్ట్ విషయం. రెండో విషయం ఏంటిదంటే, మహిళలు ఇక్కడికి ఎందుకు ఎక్కువగా రాలేకపోయారు అంటే చాలా కీలకమైన విషయం ఉన్నది. అది ఏంటిదంటే శ్రావణ మాసం, ఆషాఢ మాసం, ఆత్రేయ మాసం. ఈ మాసాలే మహిళల జీవితాల్ని ఆక్యుపై చేస్తున్నాయి. నేను చూసినటువంటి చాలా మటుకు వ్యవస్థల్లో బీసీ మహిళల్లో అత్యధికంగా ఉన్నమాట వాస్తవం. వాళ్ళు ప్రాణం పెట్టి ఉపవాసాలు చేసి, వ్రతాలు చేసి, నోములు చేసి ఎవరి కొరకు పని చేస్తున్నారో వాళ్ళకి తెలియదు. ఈ విషయాలని మన ఇళ్లలో చర్చ జరగాలి. ఎందుకు జరగాలంటే రిలీజన్, క్యాస్ట్, వర్గం అన్నీ ఉన్నాయి. 2 minutes తమ్మి. రిలీజన్ అన్నది చాలామంది మాట్లాడితే అనేక మనోభావాలని దెబ్బతిని గాక. రిలీజన్ అన్నది ఎక్కడ కనిపిస్తుంది? రిలీజియస్ ప్రాక్టీసెస్లో కనిపిస్తుంది. రిలీజియస్ ప్రాక్టీసెస్ ఆర్ ఇంపార్టెంట్. నిద్రలేస్తే మనం ఏం చేయాలి, ఏం తినాలి, ఎక్కడ దండం పెట్టాలి, ఎక్కడ అణిగిపోవాలి, ఎక్కడ లేచి నిలబడాలని నేర్పిస్తున్నది కల్చర్. ఈ కల్చర్ మీద దృష్టి పెట్టకుండా 100 పుస్తకాలు రాసి 100 జాతరలు చేసుకోవడం వల్ల ప్రయోజనం చాలా తక్కువ. ఈ కల్చర్ని ప్రాక్టీస్లోకి పెట్టినటువంటి ఒక భావజాలాన్ని మన నుంచి దూరంగా తరమాల్సిన అవసరం ఉన్నది. ఎందుకని చెప్తున్నానంటే చాలామంది చెప్తారు విద్య మన అభివృద్ధికి మూలమని. విద్య అభివృద్ధికి మూలమో కాదో నాకు తెలియదు. రిలీజియస్ ప్రాక్టీసెస్ ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్. ఐఏఎస్ కూడా పోయి గుండు కొట్టుకొని అక్కడ నామాలు పెట్టుకొని వస్తున్నాడు. విజ్ఞానవంతుని చెయ్యటం లేదు. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చదివిన అమ్మాయిలు వ్రతాలు నోములు చేసి ఆరోగ్యం కోసం, భర్త ఆరోగ్యం కోసం, ఇంటి ఆరోగ్యం కోసం ఏం చేయాలో చాలా మటుకు విజ్ఞానం ఉంది. అంటే ఎలాంటి భావజాలంతో ఇంకా మనం ముందుకెళ్తున్నాం, ఎలాంటి భావజాలంతో ఇంకా అంటే రిలీజియన్ ఈజ్ దేర్, మనం పుట్టినప్పటి నుంచి ఉంది. దాన్ని మన పెద్దలందరూ కూడా పాటించారు, వాటిని ఫాలో అయ్యారు. కానీ ఇంత మూర్ఖత్వపు భావజాలు ఇప్పుడు కూడా లేవు, ఇప్పటి వరకు లేవు. అలాంటి మొక్కలు ఎవరైనా మాట్లాడితే కృష్ణ గారి మీద దాడి జరిగినట్టుగా దాడి జరిగిపోతుంది. ఆయన మీద దాడి జరుగుతుంటే మాత్రం మనం వ్రతాలు నోములు చేసుకుంటూ, పండగలు చేసుకుంటూ, జాతరలు చేసుకుంటూ, బోనాలు వాడుకుంటూ ఉంటాం. తప్పు, చాలా తప్పు. మన లీడర్స్ని, మన యోధుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. దీన్ని విస్మరించకూడదు. బాధ్యత ఎలాగైతే రిలీజియన్ని ప్రాక్టీస్లో పెట్టి మనల్ని మనమే కించపరుచుకునేలాగా, మనకి మనమే తక్కువ అనే భావన కల్పించేలాగా మన బ్లడ్లో పొందుపరిచారో దాన్ని పక్కకు పెట్టుకుని విజ్ఞానవంతులు కావాల్సిన అవసరం ఉన్నది. 10 ఏళ్ళ 16 ఏళ్ళ బాపనోడికి కాళ్ళు 60 ఏళ్ళ పెద్దవాడు విద్యావంతుడు పోయి మొక్కుతున్నాడు. ఇలాంటి ఒక సంస్కృతి ఈ దేశంలోకి వచ్చింది కాబట్టి, ఇంకా ప్రబలిపోయింది కాబట్టి ఇప్పుడు ఇలాంటి జాతరలు అనేకం జరగాలి. జరిగిన తర్వాత అంటే ఎలా ఉంటుంది మన స్పృహ?
ఈ సభలో ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా మధ్యాహ్నం భోజనం టైం అయింది, నన్ను 4 ముక్కలు మాట్లాడిస్తే నేను మాట్లాడి వెళ్ళిపోదాం, ఇంకో పని ఉంటుంది, నాకు కూడా ఇంకో మీటింగ్ ఉన్నది, మీరంతా వాళ్ళు మాట్లాడడం అయిపోతే కాస్త మాట్లాడుకొని ఇంటికి వెళ్ళిపోదాం. తర్వాత జరిగేదంతా ప్రాక్టీసెస్, రిలీజియస్ ప్రాక్టీసెస్. మనల్ని కబలిస్తున్నది అసలు ఆ రాజ్యాధికారం వైపు ఉన్న రోడ్డుని ధ్వంసం చేసిందే రిలీజియస్ ప్రాక్టీసెస్. అది ఏ మతమైనా కావచ్చు, అది ఏ మతమైనా కావచ్చు, నేను ఓపెన్గానే దాడి చేస్తున్నా. మతాలు మూర్ఖత్వానికి దారి తీస్తున్నాయి. ఈ దేశంలో మతం చేసే మూఢత్వాన్ని ప్రశ్నించిన ప్రతి ఒక్కరి మీద పెరియార్ నుంచి అంతకుముందు నుంచి కూడా ఈనాటి కృష్ణ గారి వరకు కూడా దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఆ దాడులకి మన సమాధానం ఏంటి అనేది ప్రశ్నించుకోవాలి. దాడులు ఎదుర్కొనే దమ్ము లేకపోతే అసలు సభలకే రాకండి, బానిస బతుకులకే వెళ్ళండి, బానిసలుగానే మనం బతికేద్దాం. సో ఇలాంటి అనేకమైనటువంటి అంశాలు అనేక మీటింగ్లు పెట్టుకుందాం. ఇంత పెద్ద హాలే అవసరం లేదు, ఎక్కడ ప్లేస్ దొరికితే అక్కడ పెట్టుకుందాం, ఎక్కడ మాట్లాడాలనుకుంటే అక్కడ మాట్లాడదాం, అనేకమైన అంశాలు మాట్లాడదాం. ఈ దేశంలో ఎవరు మాట్లాడినా మాట్లాడకపోయినా గాలికి కులం ఉంది, నీటికి కులం ఉంది, భోజనానికి కులం ఉంది, మానవంగాల అత్యాచారాలకు కూడా అత్యధికంగా కులమే ఉంది. ఈ కులాన్ని గురించి మాట్లాడకుండా, ఈ మత విద్వేషాల గురించి మాట్లాడకుండా ఏం మాట్లాడుకున్నా వృధా వ్యర్థం. రాజ్యాధికారం సాధ్యమయ్యేటువంటి ఇది లేదు. కాబట్టి దయచేసి నా బీసీ సోదరులు, దళిత సోదరులందరికీ కూడా నమస్కరించి విన్నపం చేస్తున్నా, మనం మాట్లాడుకుందాం, మన ప్రాక్టీసెస్ ఏంటి అన్న దాని మీద మనం దృష్టి పెట్టాం. దయచేసి మూఢత్వం వైపు వెళ్లకుండా ఆ ప్రాక్టీసెస్ వైపు అడుగులేయాలని కోరుకుంటూ, కొంచెం విమలక్క మీటింగ్ ఉంది ఇవాళ, వెళ్తున్నానని రిక్వెస్ట్ చేస్తే ప్రభంజన్ గారు నాకు ఒక 5 నిమిషాలు మాట్లాడడానికి సమయం ఇచ్చారు. సమయం దొరికితే మళ్ళీ మాట్లాడుకుందాం. అన్నవాళ్ళు ఉన్నారు ఇక్కడ, చాలా మాకు గురువులు, వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. ఇవాళ ధైర్యంగా నలుగురం కూర్చొని ఇక్కడ మాట్లాడుతున్నామంటే వారు సాధించి పెట్టినటువంటి మన హక్కులే మూలం. కాబట్టి వాటి వైపు మనం ప్రయాణం చేయాలని, సాధించాలని, పోరాటం చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. జై పూలే, జై బాబాసాహెబ్ అంబేద్కర్, జై